ఇలా పరాయి వాళ్ళని మా ఇంటి టేబుల్ దగ్గర కూర్చోబెట్టుకుని తినే అలవాటు మాకు లేదు. ఇది కేవలం నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం మాత్రమే కూర్చొని తినే చోటు. కృష్ణ, కార్తిక, కావేరి, ఇలా భోజనం మధ్యలో లేవకూడదు. మీరు కూర్చోండి. ఒకప్పుడు ఇదే టేబుల్ దగ్గర కూర్చుని మీరు నాకు ప్రేమని పంచుతూ భోజనం తినిపించేవాళ్ళు. అప్పుడు మీరు నా చేతి ముద్ద కోసం పోటీ పడేవాళ్ళు. కానీ నా నీడ పడుతుందని పోటీ పడి మరీ భోంచేయకుండానే మధ్యలోనే లేచి వెళ్ళిపోతున్నారు. నా మీదున్న కోపాన్ని అన్నం మీద చూపించకండి. ఎందుకంటే అక్కడున్నది కేవలం భోజనం మాత్రమే కాదు, ఈ ఇంటి లక్ష్మి ధర్మతేజ గారి కష్టం. చిత్రావతి గారు చెప్పింది నిజమే. ఇది మీ కుటుంబం. ఇక్కడ మీకున్న అధికారం నాకు లేదు. కూర్చొని తినండి, నేనే వెళ్ళిపోతాను. పంకజం, పిల్లలకి ఏదిష్టమో అదే వండు. దగ్గరుండి వాళ్ళు కడుపు నిండా తినేలా చూడు. నువ్వు ఎవరో అడుగుతున్నదా, ప్రేమ పంచిన బంధమే ఇలా, పేరు ఏమిటో చెప్పమన్నదా, ఓటమందునా ఇది గెలుపు అందునా. సరే, అందరూ ఇంక కూర్చోండి. నీకు కొంచెమైనా గుర్తుందా తేజ? చిన్నప్పుడు మన ముగ్గురు పిల్లలకి మీకు నా చేతులతో ఎలా తినిపించేదాన్నో? నాకేం గుర్తుకు రావట్లేదు చిత్ర. గుర్తులేదా? మరేం పర్లేదు. మరీ ఎక్కువ ఆలోచించి స్ట్రెస్ ఫీల్ అయ్యి మీరు ఇబ్బంది పడద్దు తేజ. నాకు గుర్తు లేకపోతే నేను చిత్ర, నువ్విప్పుడు తిరిగొచ్చావు. నేను పిల్లలు ఇప్పుడు నీతోనే ఉన్నాం. ఆ రోజులు నాకు గుర్తు లేకపోతే ఏముంది, ఇప్పుడే ఆ తీపి జ్ఞాపకాన్ని మాకు మళ్ళీ గుర్తు చేయి. నిజంగానా? పంకజం, నాకు ప్లేట్లో అన్నం వడ్డించు. ఆ ప్రియ ఆవకాయ పచ్చడిలా ఇవ్వు. ఆ నెయ్యి కూడా ఇవ్వమ్మా. తేజ, చాలా రుచిగా ఉంది చిత్ర, పిల్లలకి కూడా తినిపించు. కృష్ణ, కావేరి, కార్తిక, మీ అమ్మ చేతి ముద్ద తినండి. అమ్మా, నాకు పెట్టు. పెడుతున్నా, తిను. అమ్మ, నాకు పెట్టమ్మా.
మొత్తం నాకే తినిపిస్తున్నావు. నువ్వు తినమ్మా. సరే. దీపము లేకున్నదా ఈ చీకటే ఆర్పెందుకు ఏ వేకువా రానన్నదా ఈ వేదనే తీర్చేందుకు ప్రతి క్షణం పరీక్షలే చుట్టేసి ఆపుతుంటే నడక సాధ్యమా? వీళ్ళు నిన్ను ఎంతలా నిందిస్తున్నా, ఈ ఇంటి వెళ్ళిపోమ్మని అవమానిస్తున్నా, వీళ్ళ సంతోషంలోనే నీ సంతోషాన్ని వెతుక్కుంటున్నావా అత్తయ్య? నీలాంటి నిస్వార్థ పరురాలిని నేను ఇప్పటి వరకు చూడలేదత్తయ్య. నిజంగా నేను అసలు నమ్మలేకపోతున్నాను కార్తిక. రాణమ్మ మేడం అలా మీ అమ్మలా నటించి ఇన్నాళ్ళు మనల్ని మోసం చేశారంటే. డబ్బు కళ్యాణ్, డబ్బు మనిషి చేత ఏదైనా చేయిస్తుంది, దేనికైనా తెగిస్తుంది. ఆ విషయం నాకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఆవిడ మాకు నమ్మక ద్రోహం చేసిందన్న పచ్చి నిజం కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా దాన్ని అంగీకరించడానికి మా మనసులకి చాలా టైమే పట్టింది. ఆవిడ మమ్మల్ని కేవలం నమ్మించి మోసం చేయలేదు. అమ్మ అనే తీయటి విషయంతో మా మనసుల్ని, మా ఆలోచనల్ని అన్నిటినీ తన కంట్రోల్లో పెట్టుకుంది. డబ్బు కోసం అమ్మ అనే బంధాన్ని కూడా ఒక అస్త్రంలా వాడుకుని ఆవిడ్ని చూశాక మనుషులంటేనే భయం వేస్తోంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా అర్థం కావట్లేదు. నువ్వెన్ని చెప్పినా రాణమ్మ మేడం మాత్రం డబ్బు మనిషి కాదు కార్తిక. మేము నీలాగే గుడ్డిగా నమ్మాం కాబట్టే మా ఎమోషన్స్తో ఆవిడంత ఈజీగా ఆడుకుంది. ఇన్నాళ్ళుగా అమ్మ అని పిలిచిన ఒక ఆవిడ సడన్ గా అమ్మ కాదు అని తెలిసాక ఆ బాధ భరించలేనంతలా మారి ఎంత నొప్పినిస్తుందో నీకు తెలియదు కళ్యాణ్. ఆ నొప్పిని భరించే మాకు మాత్రమే తెలుసు. అర్థం చేసుకోగలను కార్తిక. ఇన్నాళ్ళు మీరు పంచుకున్న ప్రేమ, చూపించిన అనురాగం అంతా ఒక్కసారిగా అబద్ధం అని తెలిసాక మీ మనసులు ఎంతలా తలడిల్లిపోతాయో నేను ఊహించగలను. బాధపడకు. కార్తిక, కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. కార్తిక, సారీ కళ్యాణ్, కొంచెం ఎమోషనల్ అయ్యాను. ఇట్స్ ఓకే. అది సరే, నీకు కావేరికి మధ్య ఏదో గ్యాప్ వచ్చినట్టుంది. తను నీతో సరిగ్గా మాట్లాడడం లేదని నాకు అనిపిస్తుంది. మీ ఇద్దరి మధ్య ఏమైనా మనస్పర్ధలొచ్చాయా? నీకెలా తెలిసింది? కావేరేమైనా చెప్పిందా? మీరు నాకు చెప్పకపోయినా మీ బిహేవియర్ చూస్తే నేను అర్థం చేసుకోగలను. నీ ఫేస్లో కనిపిస్తున్న ఆ దిగులు, కావేరి నిన్ను అవాయిడ్ చేస్తున్న తీరు అన్నీ క్లియర్గా నాకు కనిపిస్తూనే ఉన్నాయి కదా. కార్తికకు అసలు ఏమని చెప్పాలి? కావేరి నన్ను ఎంత దూరం పెడుతున్నా నా మనసు మాత్రం మొండిగా తన వెంటే వెళ్తుంది.
తను వద్దంటున్నా ఈ గుండె తనని మర్చిపోలేకపోతుంది. తన ప్రేమ కోసం ఆరాటం తప్ప ఏమీ చేయలేని ఒక పిచ్చి ప్రేమికుడిలా మారిపోయాను. కావేరిని నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించడం వల్లే నా మనసిలా తన చుట్టూనే తిరుగుతోందా? వీడి మనసులో కావేరి చాలా బలంగా నాటుకుపోయింది. అందుకే తను ఎంత కాదంటున్నా ఆ పిచ్చి ప్రేమ వీణ్ణి వదలడం లేదు. కాని తను ఎవరి కోసమైతే ఆరాటపడుతున్నాడో ఆ కావేరిని వీడి జీవితంలో లేకుండా చేస్తున్నది నేనే అని కళ్యాణ్కి తెలియదు. ఎలాగైనా వీడి దృష్టిని నా వైపు తిప్పుకోవాలి. వీడి గుండెల్లో కావేరి మీద ఉన్న ప్రేమని తుడిచేసి నా మాయలో పడేలా చేసుకోవాలి. కళ్యాణ్, ఏమైంది కళ్యాణ్? ఏం లేదు. ఈ మధ్య మా స్టేషన్కి ఒక విచిత్రమైన కంప్లైంట్ వస్తే వెళ్ళాం. తీరా అక్కడికి వెళ్ళాక ఒక పెద్ద భయంకరమైన పాము, దాని కళ్ళలోకి చూస్తుంటే ఏదో పవర్ నన్ను అట్రాక్ట్ చేస్తున్నట్టు అనిపించింది. ఇప్పుడు అదే పవర్ మళ్ళీ నీ కళ్ళలోకి చూస్తుంటే అంతే అట్రాక్ట్ అయినట్టు అనిపిస్తోంది. కళ్యాణ్, మొత్తంగా నన్ను పాముని చేసావు కదా. సారీ, జస్ట్ ఫర్ ఫన్. సరే, నాకు టైం అయింది, వెళ్ళొస్తాను. బాయ్. బాయ్. కళ్యాణ్, నిన్ను నా వాణ్ణి చేసుకోవడం కోసం నా చెల్లెల్ని బలి చేయక తప్పడం లేదు. ఇలా పరాయి వాళ్ళని మా ఇంటి టేబుల్ దగ్గర కూర్చోబెట్టుకుని తినే అలవాటు మాకు లేదు. అమ్మగారు, ఉదయం నుంచి మీరు మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. ఇలా కూర్చోవడానికైనా మీకు ఓపిక ఉండాలి కదమ్మా. దయచేసి ఈ 2 ముద్దలు తినండమ్మా. నాకు ఆకలిగా లేదు పంకజం. అబద్ధం చెప్పారని తెలుసు. అయినా సరే మీరిప్పుడు ఎంగిలి పడాల్సిందేనమ్మా. ఈ చెయ్యి నా బిడ్డలకి అన్నం పెట్టకుండా ఎప్పుడూ తినింది లేదు పంకజం. నేను ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి నిన్న మొన్నటి వరకు కూడా వాళ్ళకి మొదటి ముద్ద నేనే పెట్టాను. కానీ ఈరోజు మా మొదటిసారి ఈ తల్లి చెయ్యి తగలకుండానే నా బిడ్డలు ఫోన్ చేసేశారు. నిజమే, నేను వాళ్ళ కన్న తల్లిని కాకపోవచ్చు, వాళ్ళు నా కడుపున పుట్టకపోయిండొచ్చు. కానీ ఇన్నాళ్ళు వాళ్ళని నా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను. రక్తం పంచుకోకపోయినా వాళ్ళతో ఉన్న ప్రతి క్షణం వాళ్ళని నా ఊపిరిగా భావించే చూసుకున్నాను. వాళ్ళు నన్ను అమ్మ అని పిలిచినప్పుడల్లా నా జన్మ ధన్యమైపోయిందని ఎంతగానో పొంగిపోయేదాన్ని, మురిసిపోయేదాన్ని. ఏనాడు వాళ్ళు నా కడుపున పుట్టలేదన్న నిజం ఈ గుండెకు గుర్తు రాలేదు. అంతలా వాళ్ళని నా ప్రాణంలా చూసుకున్నాను. అందుకే కన్న ప్రేమ కంటే పెంచిన మమకారమే గొప్పదని, వాళ్ళ పిలుపులో నా ప్రాణం ఉందని
నేను నమ్మాను. అలాంటిది ఈరోజు నా బిడ్డలే నన్ను దూరం చేస్తుంటే నా గొంతులోకి ముద్ద దిగనట్టయిపోయింది. నన్ను అమ్మ అన్న వాళ్ళ పిలిపే నా మీద పగ తీర్చుకున్నట్టుగా అనిపిస్తోంది. అలాగని వాళ్ళ కన్న తల్లి ఇంటికి తిరిగి వచ్చినందుకు నాకేం బాధ లేదు పంకజం. ఇన్నాళ్లకి నా బిడ్డలకి వాళ్ళ కన్న బేగు బంధం తోడైందని మురిసిపోయాను తప్ప నా తల్లి స్థానం ఎక్కడ పోతుందోనని భయపడలేదు. నిజానికి ఆవిడ రావడం పిల్లల కంటే నాకే ఎక్కువ సంతోషాన్నిస్తుంది. కానీ ఆ సంతోషం ఈరోజు నా మీద నిందగా మారుతుందని అస్సలు ఊహించలేదు. ఆస్తి కోసమో ఈ ఇంటి మీద పెత్తనం చెలాయించడం కోసమో నేను అమ్మ అనే ముసుగేసుకున్నానని పిల్లలు నమ్ముతుంటే నా ఇన్నేళ్ల మమకారం ఒక అబద్ధంలాగా కాలిపోతుంది. చివరకు ఈ తల్లి ప్రేమని కూడా వాళ్ళు ఆ ఆస్తి అంతస్తులతో తూకం వేస్తుంటే అయ్యో, ఆ నిందను భరించడానికి ఈ మనసుకి శక్తి సరిపోవడం లేదు పంకజం. అమ్మగారు, మీకు ధైర్యం చెప్పేంత పెద్దదాన్ని కాను. అది నా స్థాయి కూడా కాదమ్మా. కానీ ఉడతా భక్తిగా ఒక్క మాట చెప్తానమ్మా, వినండమ్మా. వీళ్ళంతా మీ తల్లి ప్రేమలో ఆస్తులు అంతస్తులు మాత్రమే చూసుండొచ్చు. కానీ నేను మాత్రం ఒక తల్లి మనసును చూశానమ్మా. ఇంట్లో వాళ్ళ మీద మీరు చూపించే ప్రేమని నా కళ్ళతో నేను చూశానమ్మా. బంగారానికైనా తుప్పు పడుతుందేమో గాని మీ మమకారానికి మాత్రం స్వార్థం అనే రంగు పూసినంత మాత్రాన అది అంటుకోదమ్మా. వాళ్ళకి జన్మనిచ్చింది ఆ చిత్రవతి గారే అయినా వాళ్ళని మనుషులుగా తీర్చిదిద్దింది మాత్రం మీరేనమ్మా. ఏదో బలమైన కారణంతోనే మీరిదంతా చేశారని నేను నమ్ముతున్నానమ్మా. తొందరలోనే మీ పిల్లలు కూడా నమ్ముతారు. నా మాట విని భోంచేయండమ్మా. పంకజం, ఏంటి పంకజం? అయ్యో, ఏంటిదంతా? ప్లేట్ నిండా అన్నం, కూర, పప్పు, నెయ్యి. పర్లేదే, పెద్ద విందు భోజనమే తీసుకొచ్చావు. అంటే రాణమ్మగారు ఉదయం నుంచి ఏం తినలేదమ్మా, అందుకని. ఇప్పుడు కూడా ఏం తినట్లేదు కదా? చూడు పంకజం, ఆవిడ తింటే తింటుంది, లేదంటే కడుపు మార్చుకుంటుంది. నువ్వు ఈ ఇంటి పని మనిషివి, పని మనిషిలాగే ఉండు. సొంత మనిషిలాగా ఆమెను బతిమాలాల్సిన అవసరం లేదు. చూడు, నీకు పాత అభిమానాలేవైనా ఉంటే చంపుకో, లేదంటే తనతో పాటు బయటికెళ్ళిపో. బయటికెళ్ళి వేరే ఏదైనా ఇల్లెతుక్కో. అంతేకాని ఈ భజన ప్రోగ్రామ్స్ ఇక్కడ పెట్టక. మరో విషయం, ఈ సోమవారం వరకే రాణెమ్మ ఈ ఇంట్లో ఉంటుంది. అప్పటి వరకు ఆవిడకి ఇలాంటి విందు భోజనాలు కాకుండా కేవలం చారు, పెరుగు లాంటి అన్నం మాత్రమే పెట్టు, చాలు. అది కూడా ఆవిడ తింటాను అంటేనే. అర్థమైందా?
ఈ సోమవారం ఎప్పుడొస్తుందో కానీ ఇంట్లో ఈవిడ మొహం కూడా చూడలేకపోతున్నాం. రాణమ్మా, నా భార్య పిల్లలు సంతోషంగా ఉన్నప్పుడు ఇంకెప్పుడు వాళ్ళ కళ్ళ ముందుకు రావద్దు ప్లీజ్.